తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు సమావేశంలో పలువురు సీనియర్ కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలను ఆహ్వానించి ఆత్మీయ విందు ఇవ్వటం నభూతో నభవిష్యత్ అన్నారు. తమతో కలిసి భోజనం చేయడంతో పాటు చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లే నేడు మనం ఈ స్థాయిలో ఉన్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలతో ఆత్మీయ విందు సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పార్టీలో సీనియర్లను గౌరవిస్తాం, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. మై టీడీపీ యాప్ ద్వారా నేతల పనితీరుని బేరీజు వేస్తాం. పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తూచా తప్పకుండా పాటించాలి. బహిరంగ వేదికలపై కాకుండా మై టీడీపీ యాప్ ద్వారా నేతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి. నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.